నీకు దేవుడిచ్చినవి కూడా జరుగుతాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే ఆ దమ్ము ఉంటేనే నీకు ప్రమాణం చేస్తాడు ఆయన. అర్థమైందా? నిన్ను ఆ విధంగా నడిపించే దమ్ము ఉంటేనే ప్రమాణం చేస్తాడు ఆయన. ప్రమాణం చేసింది ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు. ఆ సత్తా లేకపోతే నీకు మాట ఇవ్వడం. మాటిచ్చాడు కనుక నువ్వు రాకపోయినా ఈడ్చుకుపోతాడు అవసరమైతే. ఇది ఫినిషింగ్ టచ్. నువ్వు మామూలుగా మాటలు లేదనుకో, నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుంది, నేను మాట ఇచ్చా, నీకు ప్రమాణం చేశా, నాకు ఆ ప్రమాణం వద్దు, ఏమొద్దు, నాకొద్దు, అంతదా, నాకొద్దండి, నాకొద్దు, ప్రమాణం వద్దు, నాకు వాగ్దానాలు నెరవేరిపోద్దు, ఏమొద్దు, నేను పడలే నీ బాధ, నాకొద్దంటే తాడు కట్టి ఏడ్చుకుపోతారా? మాట తప్పను. నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నానో అక్కడే ఉంచాలా నిన్ను. నడో, నిన్ను తలగా నియమించాలనుకున్నాను, అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను ఉంచాలనుకున్నాను, అనేకులకు దీవెనకరంగా నిన్ను చేయాలనుకున్నాను, అనేకులకు మేలుకరమైన పాత్రగా నిన్ను చేయాలనుకున్నాను, నడు అని అడిపిస్తాడు ఆయన. దైవజనుడిగా ఉన్నాడు, ఎంత నలుగుతాడో, ఎంత వేదన పడతాడో, ఎంత దుఃఖపడతాడో, వాడి హృదయంలో ఎంత మూలుగుతాడో, ఎంత రోధిస్తాడో. ఒక దైవ జనురాలుగా ఉన్నది ఎంత సఫర్ అవుతుందో, ఆమె ఎంత నలుగుతుందో, ఆమె గుండెలో ఎంత వేదనను అనుభవిస్తుందో, అది చేసేవారికి తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఆ సేవ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఒక దైవజనుడుగా, ఒక దైవజనురాలుగా ఉన్నవాళ్ళు పడే ప్రసవ వేదన వాళ్ళని పిలిచిన దేవునికే తప్ప ఇతరులకు అర్థం కాదు. ఎందుకంటే అర్థం కానివ్వరు వీళ్ళు. ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా, ఉల్లాసంగా కనపడుతూ, కృంగిపోయిన బిడ్డలకు వీళ్ళు ఉత్సాహంగా కనపడకుండా వీళ్ళు కృంగిపోయి కనపడితే వాళ్ళు ఎట్లా ధైర్యం పొందుతారు? అందుకే వీళ్ళ హృదయంలో ఎంత చేదున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత నలుగుతున్నా, నవ్వుతూ కనపడుతూ, నవ్వుతూ పలకరిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, వెన్నుదడుతూ, ఏదన్నా ఉంటే ఉన్నదానిలో సాయం చేస్తూ, భార్యను ఒక మాట అననీరు, బిడ్డలను ఒక మాట అననీరు, వాళ్ళు జారరు. ఎందుకంటే మీరు అలా కోపడితే, తొందరపడితే ఆ బిడ్డలు ఏమవుతారు? వాళ్ళ రక్షణ కోసమే కదా మనం ఇంత కష్టపడింది అని ఎవరిని తొందరపడదు. తన కన్న బిడ్డలకి ఇబ్బంది అయినా అంతగా పట్టించుకోరు. ఆత్మీయ బిడ్డల సమస్య అంటే పరిగెత్తుతారు. నిజంగా పిలుపు అందుకున్న వాళ్ళు ఇంత నలుగుతారు ఆత్మీయ బిడ్డల కోసం. ఇదంతా దేవునికి, వాళ్ళని పిలిచిన దేవునికి వాళ్ళకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇంట్లోకి లేకపోయినా ఉన్నట్టే పిక్చర్ ఇస్తారు. ఇంట్లో కష్టంగా దొర్లుతున్నా సరే, ఏం లేదు మాకు సమృద్ధి ఉంది అన్నట్లుగానే కనపడతారు. నోరు తెరిచి చేయి జాపి ఎవరిని దేహి అని అడగరు. ఎందుకంటే దేవుడు ముందే చెబుతాడు, నీ అక్కరగా ఉంటే నన్ను మోకాళ్ళు అడగాల తప్ప ఎవరిని యాచించకూడదు. యాచన కోసం నిన్ను పంపలా, విశ్వాసంతో ప్రార్థించి పొందే ఏలి అలాగా నిన్ను పిలిచి పంపిస్తున్నాను అంటాడు. లేమి కలిగినప్పుడు అడగకూడదు ఎవరిని, దాన్ని కనబడనీయకుండా కూడా జాగ్రత్త చేసుకుంటారు. ఎందుకో తెలుసా? విశ్వాసులకి ఏ కొంచెం తేడాగా కనపడ్డా, ఎక్కడ దేవుణ్ణి తృణీకరిస్తారో, ఎక్కడ దేవుణ్ణి విడిచి వెళ్తారో అని, దేవునికి వాళ్ళకున్న మధ్య అనుబంధం ఎట్లా తెగిపోయిద్దో, అది నా వల్ల అయితే తెగకూడదు అని అట్లా ఒదుక్కొని బ్రతుకుతారు దైవజనులు, దేవుని పిలుపు అందుకున్న యథార్థవంతులు, భక్తిపరులు. మోషే ఎంత సఫర్ అవుతున్నాడో, మోషే ఎంత భారం భరిస్తున్నాడో, మోషేని నిందించే కోరహు, దాతాను, అభిరాములు, మోషే నాయకత్వాన్ని, అహరోను యాజకత్వాన్ని తృణీకరించిన 250 మంది మనుషులకు అర్థం కాదు. మోషే పొందుతున్న గుర్తింపు, ఘనత, గౌరవం, సన్మానమే తెలుసు, కానీ మోషే మోస్తున్న సిలువ తెలియదు, దాని విలువ తెలియదు. టీవీగా అందరి ముందు నిలబడి ఒక రాజులాగా గంభీరంగా మాట్లాడుతూ 10 మందికి కనపడుతున్నప్పుడు, ఆహా ఏం లైఫ్ రా, దర్జా జీవితం అనేదే చూస్తారు కొంతమంది, కానీ దాని వెనక మోసే సిలువ ఎవడికి తెలియదు. కానీ తెలిసినోడు ఎవరు?
నువ్వు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి బయలుదేరు అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నలు లేకుండా భార్యను తీసుకొని చక్కని సౌందర్యవంతురాలు భార్య, 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు రాజును ఆకర్షించినంత సౌందర్యవతి ఆమె. ఐగుప్తు దేశంలోనే అలాంటి స్త్రీ లేదట, శారా. అంత చక్కనిది. 65 ఏళ్ల వయసులో, సుమారు 85 ఏళ్ల ప్రాయములో, అంతకంటే మించిన వయసులో అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించినంత సౌందర్యవంతురాలు. 65 ఏళ్లే కాదు, 80 దాటిన వయసులో కూడా ఆమె అందంగానే ఉంది. అంటే 65కి అంత సౌందర్యవంతురాలుగా ఉంది అంటే ఇక ఎంత అందగత్తో చూడండి ఆమె. అలాంటి సౌందర్యవంతురాలైన భార్యను వెంటబెట్టుకొని దేవుడు బయలుదేరమన్నాడని తన సొంత ఇల్లు, సొంత జనులు, తనని ఎరిగి పలకరించే వాళ్ళందరినీ వదిలేసుకొని దేశము గాని దేశమునకు పయనమయ్యాడు అబ్రహాము. అబ్రహాముకు ఆధారం ఏంటో తెలుసా? ఒక్క దేవుడే. ఇంకా వేరే ఏ ఆధారము లేదు. ఒక దేవుడే ఆధారం అబ్రహాముకి. ఐగుప్తు ప్రాంతానికి పోయినప్పుడు వాడు ఆ ఫరో శారాను తీసుకొని పోతే ఎవరికి చెప్పుకుంటాడు? రాజు కదా ఐగుప్తుకి వాడు. రాజు ఏం చేసినా చెల్లిద్ది. శారాను తీసుకొని వెళ్ళిపోతే ఏం చేసి ఉంటాడండి? దీనంగా దేవునికి వెళ్ళి చూసుంటాడు. దేవా, నీ పిలుపుని అందుకొని వచ్చాను కదా, అతడు చూడు ఏం చేశాడో అని దేవునికి వెళ్ళి చూస్తుంటాడు నాకు తెలుసు. ఇంకంతే. ఎందుకంటే ఇంక వేరే ఆధారం లేదు. అప్పుడు ఎవరు వెళ్ళారో తెలుసా? ఫరో ఇంటికి దేవుడే వెళ్ళాడు. ఏమన్నాడో తెలుసా? ఎవరినరా తీసుకొచ్చావు? నీవు తీసుకొచ్చినది నా దాసుని భార్య, నా సేవకుని భార్య, నా మాట చొప్పున నడవటానికి తన్ను తాను అప్పగించుకున్న నీతిమంతుని భార్య, విశ్వాసవీరుని భార్య. అతనికి నేను తప్ప వేరే ఆధారము లేదు. అతని భార్యను తెచ్చిపెడతావా? ఆమె విషయమే నీవు చస్తావు అన్నాడు. గుండె జారిపోయింది ఫరోకి. నాకు తెలిసి వాడి గుండె మోకాల్లోకి వచ్చి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, శారాని ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత వాళ్ళందరి గర్భాలు కూడా ముయ్యబడి వాళ్ళందరూ కూడా వ్యర్థులుగా అయిపోయిన పరిస్థితి రాయబడి ఉంది ఒక చోట. 2 రాజులు తీసుకెళ్తారు ఆమెని, మొత్తుతాడు వాళ్ళని, మళ్ళీ దండం పెట్టి అబ్రహాంకి అప్పగిస్తారు. తన దాసుడు ఎంత సఫర్ అవుతున్నాడో, ఎలాంటి యాత్రలో ఉన్నాడో, ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటున్నాడో పిలిచిన వానికి తెలిసిద్ది, కానీ చూసేవాడికి ఏం తెలిసిద్దండి? వాగేవాడికి ఏం తెలిసిద్దండి? అవునా? అలా బయలుదేరి భక్తులు తమ వేదనలన్నీ గుండెలో పెట్టుకుని దేవునికి మాత్రమే చెప్పుకుంటూ ముందుకు నడుస్తారు గనక వాళ్ళ విషయంలో ఖచ్చితంగా దేవుడే జోక్యం చేసుకుంటాడు. భక్తులు వదిలినా దేవుడు వదలడు. భక్తులు వదిలినా దేవుడు వదలడు. భక్తులు పోనీలే అనుకున్నా దేవుడు పోనీలే అనుకోడు. మోషే వదిలినా దేవుడు వదల్లా. అబ్రహాం వదిలినా దేవుడు వదల్లా. ఒక్క శారా కోసం ఐగుప్తులో ఉన్న ఫరో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మహావేదనల చేత దేవుడు బాధించెను. చూస్తారా? ఆదికాండం 13వ అధ్యాయం తోలు తీశాడు ఆ ఫరో ఇంటి వాళ్ళందరినీ. చూడండి, చదువు. కనబడలేదా? సరే, 12వ అధ్యాయం చూడు. 12వ అధ్యాయము 17వ వచనం. అది. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అది మహావేదనలు అంటే ఏందో తెలుసా? మరి ఏ టైపులో వచ్చిందో నాకైతే తెలియదు. ఓ ఓ ఓ మహావేదన అంటే అది
వేదన అంటే మామూలు, మహావేదన అంటే ఇక అంతకు మించిన వేదన లేదు అని ఒక్క శారమ్మని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ కర్మ ఎంతమందికి గాలిందో చూడు. వదలడు వదలడు. ఫరో ఇంటి వారిని అందరిని మహావేదనల చేత బాధించాడట. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళకి శకునాలు చూసుకుంటారుగా, గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అని, శారం వచ్చిన వేళ చూసుకున్నారు. రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత. మా మందు వాడిన తర్వాత జుట్టు వచ్చిందా లేదా, వాడిన తర్వాత వచ్చింది, వాడకముందు అన్నట్టు. ఏమండి, శారమ్మ రాకముందు, వచ్చిన తర్వాత అర్థమైపోయింది. అప్పుడు అబ్రాహామును పిలిపించాడు. ఎవరయ్యా ఈమె, మా ఇంట్లోకి వచ్చింది, రావటం ఆ లెగ్గు పెట్టింది, ఇటు అయిపోయింది మా బతుకులన్నీ, సావు అంచుల్లోకి పోయి ఉన్నాము, అర్జెంటుగా ఆమెను తీసుకొని పో. మాకు అర్థమైంది, దేవుడు చెప్పాడు ఆమె నీ భార్య అంటగా, చెల్లెలని చెప్పావు, భలేవాళ్ళగున్నావు, మమ్మల్ని చంపేసేవాళ్ళగున్నావు నువ్వు అంటే. మరి మీరు మామూలు వాళ్ళు కాదు, దేశపు వాళ్ళంతా దేవుని భయం లేనివాళ్ళు కదా, అందుకని నన్ను చంపి ఆమెను బ్రతుకనిస్తారని అలా చెప్పాను. బాగానే చేశావు, తీసుకెళ్ళి బాబు అని అన్ని బహుమానాలు ఇచ్చి మరీ సాగనంపాడు వాడు. అర్థమైందా? మరి పిలిచినోడు ఎవరు? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా ఇది సత్యం, పీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ ఆనే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు. దేవునికి మహిమ. పాపం అబ్రహాంకి ఎవరు లేరండి, దేవుడే. దేవుడు ఉన్నాడని దేవుడి వైపు చూసి అడుగులేశాడు. చివరికి దేవుడే అడుగడుగునా తీర్పు తీర్చాడు, అడుగడుగునా తీర్పు తీర్చాడు. మోషేకి ఎవరున్నారండి? సొంత వాళ్ళే శత్రువుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను బయట వాళ్ళు అనరా అంటారు. మరి మోషేకి ఎవరు? దేవుడే. దేవుడే తీర్పు తీర్చాడు. ఇలాగున భక్తులకెవరు అంటే భక్తులకు దేవుడే. ఇవన్నీ రాకమానవు కానీ, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, అపార్థాలు ఇవన్నీ రాకమానవు కానీ, అవి ఎవని వలన కలుగునో వారికి శ్రమ. అవన్నీ అనుభవించిన వాడికి దీవెనే. నేను చెప్పానా? వాక్యం ఉందా? నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శాపమునకు అప్పగిస్తాను అని. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మనం ఆశీర్వాదాన్ని తెచ్చుకునే దానిలో 4 విధాలు ఉన్నాయి. అందులో రెండవది భక్తులను దీవించుట, భక్తులను ఆశీర్వదించుట. నాకు అర్థం కాదు, అసలు ఆశీర్వదించాల్సింది ఎవరు? దేవుడు కదా. భక్తుల్ని ఇతరులు కూడా ఆశీర్వదించవచ్చా? ఏమో, నాకేం తెలుసు. అక్కడ ఉంది ఆశీర్వదించవచ్చట. అయ్యా దైవజనుడా, నా ప్రభు నిన్ను ఆశీర్వదించుగాక, నా ప్రభు నిన్ను దీవించుగాక, నా ప్రభు నీకు శక్తినిచ్చుగాక, నా ప్రభు నీకు తోడై ఉండునుగాక, నా ప్రభు ఆత్మ నిన్ను నడుపునుగాక అని పలికే అధికారం, అవకాశం మీకు కూడా ఉందని వచనం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మా దైవజనురాలా, నా దేవుని కృప నీ మీదికి వచ్చునుగాక, నా తండ్రి ఆశీర్వాదం నీ మీదికి వచ్చునుగాక అని నీవు కూడా దీవించుటకు యోగ్యుడవు, యోగ్యురాలం. తిట్టడానికి, దూషించడానికి
నీవు తగునే, దానికి అర్హత ఉన్నప్పుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి కూడా అర్హత ఉంది. అలా ఆశీర్వాదానికి నువ్వు చేయెత్తినప్పుడు నువ్వు ఏ భాగంలోకి వెళ్ళిపోతావో తెలుసా? క్రీస్తు యొక్క వధువు భాగంలోకి వెళ్ళిపోతావు. వాస్తవంగా మీరందరూ దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలే అయినా మీ అందరికీ వందనాలు చెప్పేటప్పుడు నేను ఏ గౌరవంతో చెప్తానో తెలుసా? నా దేవుని వధువు, నా గొర్రెపిల్ల ప్రభు వధువు, నా యేసయ్య వధువు సంఘమునకు వందనాలు చెప్పినప్పుడు నా ప్రభు యొక్క భాగస్వామికి వందనాలు చెప్పినట్టు, మీకు అందరికీ వందనాలు చెప్పినప్పుడు నా ప్రభు యొక్క శరీరమునకు వందనాలు చెప్పినట్టు. ఏమండి? సంఘమునకు శిరస్సు ప్రభు, మరి కాళ్ళు చేతులు సమస్తం ఎవరు? ఏమండి? ప్రభువుకు శరీరం ఎవరండి? సంఘానికి శిరస్సేమో ప్రభు, శిరసై ఉన్న ప్రభువుకి శరీరం ఏమో సంఘం. అవునా? ఇప్పుడు ప్రభువుకి శిరస్సు ప్రభు కదా, ప్రభువుకి చెయ్యెవరు? నోరుదేరు సంఘమే. ప్రభువుకి కాలెవరు? సంఘమే. ఇప్పుడు చెయ్యెత్తి బ్లస్ చేసినప్పుడు, సంఘం దీవించినప్పుడు ప్రభువు చెయ్యెత్తి ఆశీర్వదించినట్టే. నేను చెప్పింది లాజికల్గా సరిపోయిందా? అందుకని భక్తులను మీరు కూడా దీవించవచ్చు, ఆశీర్వదించవచ్చు, శుభం పలకొచ్చు, అభివృద్ధి కోరవచ్చు, బ్లస్ చేయొచ్చు. కొంతమంది తల్లులు ఉంటారు, అందరు తల్లులు నా దగ్గర ప్రార్థన చేయించుకుంటే కొంతమంది తల్లులు, నాయనా నీకోసం ప్రార్థన చేసేదా అంటారు. మాట మాట్లాడి నీకు తలొంచి నిలబడతాను, 2 చేతులు అలా ఎత్తి దీవించి, నాయనా నీ బిడ్డని వాడుకోనైనా అని కన్నీళ్లతో కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు నా కోసం ప్రార్థన చేస్తారు. విశ్వాసులే. నీకోసం ప్రార్థన చేయాలనిపిస్తుంది నాయనా, చేయమా చేయమా చేయమా. అందరూ నన్ను ప్రార్థన కోరుతారమ్మా, నా కోసం చేస్తానని వచ్చామ్మా, అమ్మ గదు చేయమ్మా అంట, చేసిపోతా తృప్తిగా. ఎంత హాయిగా ఉంటుందో మనసుకి. చెప్తున్నా మాట. ఆ హక్కు భక్తులకు ఇచ్చాడండి. భక్తులను దీవించే హక్కు, ఆశీర్వదించే హక్కు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను అంటే అర్థం ఏంటంటే, నీ మంచి కోరిన వారిని, నీ మేలు కోరిన వారిని, నీ బాగు కోరిన వారిని, నీ అభివృద్ధి కోరిన వారిని, నీ క్షేమాన్ని కోరిన వారిని, నీవు వర్ధిల్లుట చూడాలని అపేక్షించిన వారిని, అలా అనుకున్న వారిని, జస్ట్ వాళ్ళ మనసులో అలా అనుకుంటే చాలు, నేను వాళ్ళని ఆశీర్వాదానికి అప్పగిస్తా, వాళ్ళని ఆశీర్వదిస్తా అంతే. నేను దూషించు వారిని శాపమునకు అప్పగిస్తాను. ఎందుకు అంత సీరియస్గా ఉంటాడు? దూషిస్తే ఎందుకు కోపం అంటే, ఒక భక్తుని యొక్క త్యాగం, సమర్పణ, భారం నా తండ్రికి తెలుసు. ఇది మొదటి మాటగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రారంభం నుండి ఇప్పటి వరకు భక్తులను, ప్రవక్తలను రకరకాలుగా సమాజం, దేవుణ్ణి ఎరగని సమాజం దూషిస్తానే ఉంది, దేవుణ్ణి ఎరిగిన సమాజం కూడా దూషిస్తానే ఉంది తరతరాలుగా. ఆఖరికి మనందరి రక్షకుడైన యేసయ్యను కూడా వదిలిపెట్టలా, యేసయ్యను కూడా వదిలిపెట్టలా, ఆయన పరిశుద్ధుల్ని కూడా వదిలిపెట్టరు. యేసు ప్రభుని ఎవరు దూషించారో తెలుసా? ఎక్కువ శాతం అన్యులు కాదు. ధర్మశాస్త్రోపదేశకులం, మేం పండితులం, మేం పరిసయులం, మేము లేఖనాలను ఎత్తి రాసేవాళ్ళం, మేము శాస్త్రులం, మేము రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తాం, మేము చేతులు కడుక్కొని భోజనం చేస్తాం, మేము పరిశుద్ధులం, మేమందరికీ తీర్పులు తీరుస్తాం అని తమ్మును తామే గొప్పవారుగా వాళ్ళ రక్షరేకులు వెడల్పు చేసుకొని, సంత వీధులలో వందనాలు కోరుకొని, అగ్రపీఠాలు ఆశించి తమను తామే గొప్పవాళ్ళుగా భావించుకున్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు
ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే, వాక్యం ఎరిగిన వాళ్ళే, దేవుని ప్రజలను చెప్పుకుంటున్న వాళ్ళే యేసు ప్రభుని అతి దారుణంగా దూషించిన దుర్మార్గులు, దౌర్భాగ్యులుగా అయ్యారు. మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని ఆయనను దూషించారు. మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అంటే అనకనే అన్నారు ఆయన్ని, నువ్వు అలా పుట్టావని. ఎంత దారుణమైన మాట. అన్యుడంటే వాడికి తెలియదు, వాడు అంటాడు. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడివే. ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని ప్రవచనం ఉంది యెషయా గ్రంథం 7లో. ధర్మశాస్త్ర కోవిదులు కదా, పండితులు కదా, అన్ని ఎరిగిన వాళ్ళు కదా, ఎలా అనగలుగుతున్నారా? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి గ్రామములలో నీవు అల్ప గ్రామమైనను ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షమగుచుండెను అని ప్రవచనం మీకా ద్వారా 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచింపబడింది కదా. మీకా గ్రంథం 5:2లో. లేఖనాలు ఎరిగిన పండితులు, బాయ్ స్తోత్రం చెప్పు. కానీ వాళ్ళ నోటితో వాళ్ళు ఆయనను హింసించిరి అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల జబ్బుడిని స్వస్థపరిచి విశ్రాంతి దినం రోజుని పరుపెత్తుకొని నడవమన్నందుకు వారు ఆయనను హింసించిరి అనుంది. మాటలతో యేసు ప్రభుని వేటాడారండి. మళ్ళీ ఆయన అంటారు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అంట. వేట కుక్కల్లాగా తరుముతూ ఎక్కడ చిక్కుతాడా, ఎక్కడ దొరుకుతాడా, ఏ విధంగా ఇతని నలుగురిలో ఆరడి పరుద్దామా. ఎందుకో తెలుసా? యేసయ్య నామం గుప్పమంటుంది, యేసయ్య నామం మయంపరచబడుతుంది. అప్పటిదాకా వీళ్ళంతా మొనగాళ్ళు. సంత వీధులలో వీళ్ళు వస్తే వందనాలు చెప్పాలి, వీళ్ళకి అగ్రపీఠాలు వేయాలి. సమాజంలో వీళ్ళు గొప్పోళ్ళు. యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు సీన్లో. అప్పటిదాకా మిణుకుమంటున్న దీపాలు చీకట్లో ఒక్కసారిగా సూర్యుడు ఉదయిస్తే అవన్నీ కూడా తేలిపోయినట్టు నీతి సూర్యుని ప్రకాశం ఇశ్రాయేలు సమాజానికి నీతి సూర్య ప్రకాశమైంది యేసయ్య ప్రకాశం. అప్పటిదాకా ఏదో మిణుకుమంటూ బిల్డప్ ఇస్తున్నాయని తేలిపోయినాయి. అది జీర్ణం కావటల్లా వారు ఆయన యందు అసూయపడ్డారు. ఏ విధంగానన్నా ప్రజల చేత ఇతనిని దూషింపజేయాలి, నిందింపజేయాలి, అవమానపరచాలి, ఆరడిపరచాలి, హేళనకు నిందకు ఆస్పదంగా చేయాలి. ప్రజలెవ్వరూ కూడా ఇతనిని ఒప్పుకొనకూడదు, మెచ్చుకొనకూడదు అని వాళ్ళ అసూయ ఎంత పని చేసిందంటే వానిని సిలువ వేయండి అన్న కాడికి ప్రయాణం చేసింది. ఆఖరికి అన్యుడైన పిలాతుకు తెలుసు, పిలాతు ఎవరు? ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. ఆ అన్యుడు ఏమన్నాడో తెలుసా? మాయ్ వింటున్నావమ్మా, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదన్నాడు. వాళ్ళన్నారు వాని దోషాలు మాకు తెలుసు. సరే, నేను మీకు పండుగలో ఎవరినో ఒకరిని విడుదల చేయటం ఉంది కదా. బరబ్బా ఉన్నాడు, నజరేయుడు యేసు ఉన్నాడు. ఈసారి మీ కొరకు ఎవరిని విడుదల చేయమంటారు అంటే బరబ్బను విడుదల చేయండి, వాడు దుర్మార్గుడు, నరహంతకుడు, వాడిని వదలమన్నారు. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారండి? దుర్మార్గులకు, నరహంతకులకు. నజరేయుడు యేసు చచ్చిన వాళ్ళని బ్రతికించాడు, బరబ్బగాడు బతికున్న వాళ్ళని సాగుకొట్టాడు. మరి యేసుని యూదుల రాజు అని చెప్పబడిందా? ఈ యేసుని ఏం చేయమంటారు? వానిని సిలువ వేసి చంపేయండి అన్నారు. ఏం చేశాడు? పిలాతుకు ఆశ్చర్యం. చూడండి, అదిగో కేకలేస్తున్నారు, వానిని సిలువ వేయండి. పిలాతుకు ఆలోచన,
ఏమొచ్చిందిరా మీకు? ఒక్క తప్పు కూడా కనపడలేదురా ఆయన దగ్గర. మాకు కనపడ్డాయి. అతను తేడా, ఫుల్ తేడా. నీకెందుకు, మీరు చంపేశాడు. అప్పుడు పిలాతు ఏం చేశాడో తెలుసా? ఇంతవరకు నేను శిక్షలు అపరాధులకి వేశానురా, నిరపరాధిని ఇంతవరకు శిక్షించలేదు. ఎవరికి తీర్పుకు వచ్చిన నేరాలు రుజువు చూసి నేను జడ్జిమెంట్ చేశా. కానీ నా లైఫ్లో మొదటిసారి ఏ తప్పు లేని ఒక నిరపరాధికి శిక్ష విధించే కర్మ పట్టిందిరా నాకు. కాబట్టి ఈ పాపం నాకొద్దు. ఆ నీతిమంతుని, ఆ నిరపరాధి, ఆ నిర్దోష రక్తం నా మీదికి రావద్దు. అందుకని ఈ జడ్జిమెంట్ విషయంలో నేను నిర్దోషిని అని చేతులు కడుక్కున్నాడు. చదవండి వాక్యం. ఈ నీతిమంతుని విషయంలో నేను నిర్దోషిని, ఈ శిక్ష విషయంలో కానీ, జడ్జిమెంట్ విషయంలో కానీ, నేను అప్పగించిన విషయంలో కానీ వాళ్ళదే కానీ నాది లేదని చేతులు కడుక్కున్నాడు పిలాతు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండుగాక. దిస్ ఈజ్ నోటి తొందరపాటు. అదిగో చూడండి, ప్రభువును చూపించి పిలాతు ఏం చేశాడో తెలుసా? ఒకవేళ యేసుని కొట్టించి గాయపరిచి ఇబ్బంది పెడితే అప్పుడన్నా వాళ్ళ కనికరం కలిగిద్దేమో అని యేసును కొట్టిస్తా, అయినా కనికరం కలగదు. అదిగో అసూయ నిండిన హృదయాల్లో ఆ స్థితిలో ఉన్న యేసునైనా జాలి చూపక వానిని సిలువ వేసి చంపేయండి, సిలువ వేసి చంపేయండి. వారి కేకలే గెలిచెను. నీతిమంతుడు సిలువ వేయబడెను. ప్రవక్తలను చంపుట, దేవుని కొరకు యథార్థంగా పిలువబడి పరిచర్య చేసి దైవ చిత్తమును నెరవేర్చేటువంటి భక్తి పరులను తరతరాలుగా వేధించుట, ఆరడిపరచుట, నిందించుట, దూషించుట, శక్యమైతే చంపుట అనేది కొత్త సంగతి కాదు. మన రక్షకుడైన యేసుకే తప్పలేదు. అది దేవుని చేత పిలువబడిన ప్రవక్తలకు తప్పలేదు. ఈనాడు దేవుడు ఏర్పరచుకున్న దైవజనులకు అది తప్పదు. అదంతే. నిందతో అతడు నింపబడవలెను, నిరీక్షణ కలుగునేమో అని బూడిదలో మూతి పెట్టుకొనవలెను అని విలాప వాక్యాల్లో చెప్పబడినట్లు నిందతో నింపబడే అనుభవం కూడా దైవజనుడి జీవితంలో ఉంటుంది. బిడలారా బాగా వినండి. యేసు అంతటి వాణిని అసూయ చేత సిలువ వరకు తీసుకెళ్ళింది అన్యులు కాదు. అన్యుడు చేతులు కడుక్కున్నాడు. వాక్యం ఎరిగినటువంటి వ్యక్తులే, కఠిన పాషాణ హృదయులే అంత దుర్మార్గాన్ని కొడిగట్టారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, దైవజనులను నిందించేవారు, దూషించేవారు అన్యజనులైతే వాళ్ళకి క్షమ ఉంది, కానీ దేవుని ఎరిగిన వారై ఉండి అట్టి చర్యకు పాల్పడిన వారికి క్షమ లేదు. ఖచ్చితంగా అది శాపానికి కారణమవుతుంది. దేవుని మాట నిరర్ధకంగా పోదు. ఖచ్చితంగా అనతి కాలంలోనే అవి దేవుడు నిర్ణయించిన సమయంలో ఆ రిజల్ట్ కనపడింది. కనుక మీలో ఎవరైనా నా ఆత్మీయ బిడ్డలు, నన్ను వెంబడించే వాళ్ళు, ఇక్కడ వెంబడించే వాళ్ళు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎక్కడెక్కడో ఉండి లైవ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఫాలో అవుతున్న బిడ్డలందరూ కూడా నేర్చుకోండి. బిడ్డలారా, తొందరపడి ఎవరిని కూడా తోలనాడవద్దు, తేలికగా మాట్లాడవద్దు. ఒకవేళ బలహీనులుగా మీకు కనబడ్డా కూడా, ప్రభువా బిడ్డల్ని క్షమించి మార్చునాయన, రక్షించునాయన, సరిచేయనాయన, చక్కదిద్దునాయన, వారిని ఆశీర్వదించునాయన, వారిని బాగు చేయనాయన అనే పదాలే తప్ప తొందరపాటున తేలికగా మాట్లాడటం, దూషించటం, దుయ్యబట్టటం, ఎట్లా పడితేట్లా వ్యవహరించటం ఎంత ప్రమాదమో ఇందాక నేను చదివించిన వచనంలో మీకు అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మీరు? ఏమంటే చేతులెత్తి, దైవజనుడా, దైవజనురాలా, నా తండ్రి నిన్ను ఆశీర్వదించుగాక, నా తండ్రి మిమ్మల్ని దీవించుగాక, నా తండ్రి మిమ్మల్ని వర్ధిల్ల చేయుగాక, నా తండ్రి మిమ్మల్ని వాడుకొనుగాక,
నా తండ్రి ఆయన కృపతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దైవజనుడా, దైవజనురాలా, నా దేవుని కృపలో మీరు వేవేలకు ఆత్మీయ తల్లిదండ్రులకు గుదురుగాక. నా తండ్రి మీకు సమృద్ధిని ధారాళంగా దయచేయునుగాక. మీ చేతులు చాచి అనేకులకు ఇచ్చున్నట్లు నా తండ్రి మీ పిడికిళ్ళు నింపునుగాక. నేను మిమ్మల్ని ఏ విధంగా ఆయన నామాన్ని బట్టి ఆశీర్వదిస్తానో, నేను ఏ విధంగా మిమ్మల్ని కోరుకుంటానో, మీరు కూడా దైవజనుల విషయంలో అదే కోరిక కలిగి ఉండాలి బిడ్డలారా. అలా మీరు ఆశీర్వదించినప్పుడు ఏ స్థానంలోకి వెళ్తున్నారు? మీరు యేసు శరీరంలోనికి వెళ్తున్నారు. గొర్రెపిల్ల భార్య స్థానంలో ఉండి, రాజు తర్వాత రాణి స్థానంలో ఉండి బ్లెస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆశీర్వాదం వచ్చిందంతే. ఆమేన్. ఈ ఆశీర్వాదం నీ ఆశీర్వాదానికి కారణమైంది. అది రహస్యం. తొందరపడి అపార్థాలకు లోనవటం, నిందించటం, తృణీకరించటం, దైవజనుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నించటం, దైవజనుల బిడ్డల్ని శోధించడానికి ప్రయత్నించటం కనబడని శాపం. అది పొరపాటును కూడా దానికి తావివ్వకూడదు. నేను అభిషేకించిన వారిని ముట్టొద్దు అన్నాడు. కొంతమందికి దెబ్బ ఒక పక్క కొడుతున్న అర్థం కాదు, దెబ్బ తగులుతున్న అర్థం కాదు, సిగ్గు రాదు. ఒక పక్క ఎఫెక్ట్ పడతా ఉంటుంది, అయినా సరే అర్థం కాదు. నేను చెప్తున్నా, ఎవరి విషయంలోనైనా సరే ఒక దేవుని సంబంధంగా రోషం కలిగి జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. నన్ను వెంబడిస్తున్న మీ అందరికీ అన్ని సంగతులు నేర్పాలనే తపిస్తూ ఉంటాను నేను. మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, భక్తి సాధన అంటే సరైన విధంగానే ఉండేటట్టు మిమ్మల్ని ఆ విధంగా దేవునికి కనెక్ట్ చేయాలని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, మనుషుల్లో ఎంత కుట్రదారులు ఉన్నారండి, ఎంత దుర్మార్గపు ఆలోచన పరులు ఉన్నారో. కొంతమంది ప్రవర్తనను చూస్తే మతిపోతుంది. ఒక వ్యూహం ప్రకారం, ఒక పథకం ప్రకారం టార్గెట్ చేసి ముందుగానే. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఉచ్చు తగిలించాలని కుట్ర పనితే దైవజనుల పిల్లలకి దైవజనులకు ఉచ్చు తగిలించాలని ట్రై చేస్తే ఆ ఉచ్చు వాళ్ళకే తగులుకుంటుంది మరో రూపంగా. తగిలిస్తాడు దేవుడు. అందుకే చెబుతున్నాను, తెలిసి కోరి నాశనం తెచ్చుకోవద్దు అని చెబుతున్నాను. దానోళ్ళు దానికి నియమించబడ్డారు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు తమకు తామే నాశనం కలగజేసుకునే భ్రష్ట మూక కూడా ఒకటి ఉంది. ఆ మూక కూడా నేను క్రైస్తవుణ్ణే అని చెప్పుకుంటుంది. సంఘము ఇలాంటి వాటి మధ్యలో చాలా మెళకువగా, చాలా వివేకంగా నడుచుకోవాల్సిన సమయం. అందరికీ ప్రేమతో చెప్తున్నాను, జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త. ఓకేనా? రైట్. ఈ విషయం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎన్ని రకాలుగా వచ్చేదని చెప్పాను? అందరు నోరు తెరిచి చెప్పండి నాన్న. నంబర్ 1, దేవుని మాటకు విధేయత చూపడం ద్వారా. అంతకుముందంటే తిక్కలుగా నడిచావు, ఇప్పుడు దిద్దుకున్నావు. నా తండ్రి ఏం చెప్తున్నాడో అది చేయాలి. నేను ఎలా నడవమన్నాడు అలా నడవాలి. ఇది వదిలిపెట్టమన్నాడా వదిలేయాలి, అది చేపట్టమన్నాడా చేపట్టాలి అని నీ అడుగులు దిద్దుకొని యేసయ్య ఆలోచనల చొప్పున నువ్వు అడుగులు వేయి. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈ ఒక్క మాట కూడా మనసులో పెట్టుకో. నా తండ్రి నీకు చేసిన ప్రమాణం, నా తండ్రి నీకు చేసిన వాగ్దానం, అది 1, 2, 3, 10, 100, 1000. నీ విషయంలో ఎన్నైతే నీతో మాట్లాడాడో, ఎన్ని చేస్తానని నీకు చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు. మిస్ అవ్వదు. నువ్వు ఎన్ని మనవులు అడిగావో న్యాయమైనవి,
న్యాయమైనవి, నీకు క్షేమకరమైనవి, నీ బిడ్డలకు క్షేమకరమైనవి, సమాజానికి దీవెనకరమైనవి, సంఘానికి క్షేమకరమైనవి నువ్వు మోకరించి ఎన్ని ప్రార్థనలు చేశావో, ఎన్ని అడిగావో నువ్వు అనుకుంటావు అవన్నీ గాలికి పోయినాయేమో అని. పొర్రపాటును కూడా పోవు. పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన యొద్దకు ఎక్కి వెళతాయి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తినానా, నువ్వు చేసే ప్రార్థనలు ఎటో గాలికి పోతానే అనుకుంటున్నావేమో. పొర్రపాటు నువ్వు నడుస్తా పలికినా, నువ్వు పరుండి దేవా నాకు సహాయం చేయయ్యా ఈ విషయంలో అని నువ్వు పరుండి మొర్ర పెట్టినా, నువ్వు పడకలో మొర్ర పెట్టినా, నడకలో మొర్ర పెట్టినా, మోకరించి మొర్ర పెట్టినా, కూర్చొని మొర్ర పెట్టినా, వాష్రూమ్లో స్నానం చేసుకుంటా అప్పుడేదో గుర్తొచ్చి దేవా నాకు ఇలా చెయ్యవా అని నువ్వు అక్కడ కోరినా, నువ్వు ఎక్కడ కోరినా నా తండ్రి అని నువ్వు పిలిచినప్పుడు ఏమి నా కుమారి అంటాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉండి నా తండ్రి అన్నప్పుడు ఏమి నా కుమారుడా అంటాడు ఆయన. నీవు చేసిన మనవి వినబడినది అంటాడు. వినలేకపోవటానికి ఆయన చెవులు మందంగా లేవు. తెలుసా మీకు? చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. నాయనా, నాయన అంటే ఏంటో తెలుసా? నానా. తెలంగాణలో ఇప్పటికి కూడా నాయన అని పిలుస్తారు తండ్రిని. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. అవసరాన్ని అంటే తెలుసా, ఎప్పటికప్పుడు చూడయ్యా అని అడుక్కుంటాను నేను, కానీ నా భవిష్యత్తు కూడా దాచిపెడతావు నాయన నువ్వు అని దాని అర్థం. ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చమని అడుగుతూ ఉంటాను నేను, కానీ నా ఫ్యూచర్ని కూడా డిజైన్ చేసి ఏ సంవత్సరానికి ఏ నెలకి ఏది అందాలో మొత్తం నాకు దాచిపెడతావు నాయన నువ్వు. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల. ఒకసారి ఆగు. సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యము లేవబడిన. పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళినాయి? సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠం మీదకి వెళ్ళినాయి. సింహాసనాసీనుడు ఎవరు? ఆయన ఎదుట సువర్ణ బలిపీఠం, దాని మీద అక్కడున్న ఈ ప్రార్థన. బాయ్ నేను చెప్పాను అడుందా? మరి నీకు పని చేస్తుందా? ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ప్రార్థన చేస్తే ఏమొచ్చి? ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిద్ది. తిక్కలోడా వెళ్ళిద్ది. వెళ్ళదని నిద్రలో కూడా అనుకోవద్దు. అబ్బా ఖచ్చితంగా వెళ్ళిద్ది. నువ్వు అడుగు, ఎన్ని అడుగుతావు అడుగు, మొత్తం అడగబెట్టుకుంటాడు. సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం మీద నుండి మళ్ళీ పైకి వెళ్తుందంట. చదువు, మళ్ళీ ఉంటుంది ఆ మాట. అక్కడి నుంచి చదువు. 4వ వచనం చదువు నాన్న. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి
దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఏమండి మళ్ళీ ఒకసారి చదువుతారు చూడండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ మాట దేవుని సన్నిధి, ఆ ప్రార్థనలు అని రౌండ్ కొట్టి దేవుని సన్నిధి చేరెను. అవి రెండు కలిపి చదవాల. ప్రార్థనలు దేవుని సన్నిధి చేరెను. చెప్పు. ప్రార్థనలు. ధూపం ఏంటో తెలుసా? స్తుతి. స్తుతి. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా దిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే. నా దిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే. ఏమండి మీకు వచ్చులే. ఎక్కడికి వెళ్తున్నాయి తమ్ముడు? దేవుని సన్నిధికి. అయితే ఒక్క మాట గుర్తుపెట్టి అదొక్కటి చెప్దామని. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు దేవుడు వాగ్దానాలు నీ దగ్గరకు వస్తాయి. అర్థమైందా? ప్రార్థన విన్నవాడు ఏం చేస్తాడు? ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. ప్రార్థనలు వెళ్ళి ఏం చేస్తే వాగ్దానాలు తీసుకొని వస్తాయి. గుర్తుపెట్టుకో. ఆ వాగ్దానాలు మీ అందరూ పొందుకున్నారు. అయితే అబ్రహాముని ఏమని ఆశీర్వదించాడు ఆయన? ఇది టర్నింగ్ పాయింట్. ముందు చెప్పాను, దీవించటమా, దీవెన తెచ్చుకోవటమా, దూషించటమా, శాపం తెచ్చుకోవటం అనేది మీ చేతుల్లో ఉంది. తస్మాత్ జాగ్రత్త అని ఒక హింట్ ఇచ్చా. దానికి ఒక గంట తీసుకుంది. స్తోత్రం. ఆ హింటుకు గంట. అయితే పర్వాలేదు, అది ఎప్పటికీ మైండ్లో ఉంటే మీరు భద్రంగా ఉంటారు. తొందరపడి నోరు జారకుండా దైవజనుల విషయంలో జాగరూకులై ఉంటారు, దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో. ఎందుకంటే న్యాయాన్యాయ విచక్షణ దేవుడు ఎరుగును గనుక సమస్త కార్యాలు దేవుడే చూస్తాడని దేవునికి అప్పచెప్పి ఏ దైవజనుడి విషయంలోనైనా జాగరూకులై ఉండండి. ఓకేనా? విమర్శలను, నిందలను ఆనందించవద్దు. భయపడి, దేవునికి భయపడి జాగరూకులై ఉండాలి. అది అయిపోయింది, హింట్ అయిపోయింది. ఇప్పుడు అంశంలో నేను ప్రధానంగా ఈవేళ మీకు చెప్పాలనుకున్న విషయం చెప్తున్నాను, వినండి. ఇది ఎక్కువ నిడివి ఉండదు. నాకు తెలిసి అంతా ఒక 10 minutes లెక్కేసుకో. కావాలంటే ఒక 10 నిమిషాల్లో నేను ముగించకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే నేను చెన్నై పోవాలి కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకైనా, భక్తులకు, యాకోబుకైనా, ఇస్సాకుకైనా, యోసేపుకైనా దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. కానీ చేసిన వాగ్దానాలు వెంటనే తీరలా, వెంటనే నెరవేరలా. రెండవది, అంత ఈజీగా నెరవేరలా. మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క మాట మీ హృదయంలో వేసుకొని వెళ్ళిపోండి ఈ పూట సంతోషంగా, అంతే. భక్తులకు దేవుడు చేసినటువంటి ప్రమాణములు, ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవి అంత తేలికగా నెరవేరలా, వెంటనే నెరవేరలా. కొంత టైం తీసుకుంది. అలాగే కొంత ఎఫెక్ట్ కూడా భక్తులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాతనే అవి వాళ్ళకి దక్కినాయి. ఈరోజు నీకు దేవుడు చేసిన ప్రామిస్లు ఉన్నాయి, నీకు ఇచ్చిన దర్శనాలు ఉన్నాయి, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఉన్నాయి. 3 వాగ్దానాలు, ప్రత్యక్షతలు, దర్శనములు. బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తికి ఇచ్చాడు, కొంతమందికి డైరెక్ట్గా ప్రామిస్ చేశాడు, కొంతమందికి దర్శనములో, కలలో ప్రామిస్ చేశాడు, కొంతమందికి ప్రత్యక్షతనిచ్చి తన వాగ్దానాన్ని వెల్లడి చేశాడు. అబ్రహామునే తీసుకోండి.
నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను. అది ఎంత గొప్ప సంతానం అవుతుందంటే, నీ సంతానము ద్వారా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు. వామ్మో, ఇది అతిపెద్ద వాగ్దానం. ఇది అతిపెద్ద వాగ్దానం. ఎంత ఎంత నిడివి ఉంది ఈ వాగ్దానానికంటే యావత్ ప్రపంచానికి లింక్ ఉంది. గతించిపోయిన వాళ్ళకి, ప్రస్తుతం అప్పట్లో ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత రాబోయే వాళ్ళకి త్రికాలములకు చెందిన వాగ్దానం, యావత్ ప్రపంచమునకు చెందిన వాగ్దానం. రాసుకోవచ్చు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏదో సింపుల్ కాదు. 3 కాలములకు చెందిన వాగ్దానం మరియు ప్రపంచమునకు చెందిన వాగ్దానం. ఇంతకు సంతానం ఎవరు? ఒక్కసారి చూడండి ఆ వచనం, మళ్ళీ ఒక్కసారి చదవండి. ఆ మూల వాక్యం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో. నీ యందు నీ ఒక్కడి ద్వారా ఎట్లా సాధ్యం? సమస్త వంశములు అన్నది రౌండ్ కొట్టండి. మరో చోట అంటాడు నీ సంతానము వలన అంటాడు. మరో చోట నీ సంతానము వలన. 22 ఆదికాండం 22 చూడండి ఒక్కసారి. 18వ వచనం నుండి. ఇస్సాకుని బలిగా అర్పించి తీసిన తర్వాత అంటాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చూపిస్తాను చూడండి. భూలోకములోని జనములన్నీయు, వంశములు, జనములు అన్ని, భూలోకములోని జనములన్నీ నీ సంతానముల వలన అన్నాడా, సంతానము వలన అన్నాడా? సంతానములు అంటేనేమో బహువచనం. సంతానము అంటే ఎవరి సంతానం? అబ్రహాము సంతానంగా పుట్టిన వారు ఎవరండి? చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలోనూ రక్షకుడుగా వచ్చిన వాడు నజరేయుడగు యేసు. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంకా నాకెళ్ళి చూడండి, ఉంటుంది ఆ మాట, అట్టనే ఉంటుంది. ఎవరి కుమారుడగు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడట, దావీదు కుమారుడట. ఇప్పుడు చూడండి, ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నోళ్ళు, ఇక నుంచి భవిష్యత్తులో రాబోయేవాళ్ళు అందరికీ సరిపోయిందిగా యేసు రక్తం. ఏ నరుని రక్త, మరి టైం అవుతుంది అందుకని ఆపుతున్నానులే. మళ్ళీ వెళ్ళొద్దు మీరు. పాడేదా? మరి చేతులు ఎత్తలేదుగా. అట్టయితే ఓకే. ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధ పరచును నా యేసు రక్తము. పరిశుద్ధ పరచును నా యేసు రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము,
పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అతి దైవ రక్తము, యేసు రక్తము, అతి దైవ రక్తము, యేసు రక్తము, అతి దైవ రక్తము, నిర్దోషమైనది దేవునికి మహిమ. ఆయన రక్తంతో ఆదా మొదలుకొని చివరి కాలం వరకు ఉన్న వ్యక్తులందరికీ ఆయన రక్తం వలన రక్షణ కలుగుతుంది. ఆ సంతానం ఎవరో కాదు, యేసే అంటాడు పత్రికలో పౌలు మహనీయుడు. దేవునికి మహిమ. ఓకేనా? ఎంత పెద్ద వాగ్దానం అండి! 3 కాలాలకు చెందిన వాగ్దానం, ప్రపంచం మొత్తానికి చెందిన వాగ్దానం. ఎంత పెద్ద వెయిట్ ఉందో వాగ్దానం. అంటే వాగ్దానం ఏంటంటే తెలుసా? ఒట్టు అని. మనకు ఒట్టు అంటే గట్టిగా అర్థమైంది. అందుకని నేను నీకు ఇలా చేస్తాను ఒట్టు అని. అట్లా నీ కూడా వాగ్దానాలు చేసి ఉండొచ్చు. అయితే అబ్రహాము పొందిన వాగ్దానం ఎలా స్వతంత్రించుకున్నాడు? 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, దేవుని సమయము కొరకు నిరీక్షించాల్సి వచ్చింది. బ్రదర్స్, సిస్టర్స్, దేవుని టైం కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. డింగమని అయిపోలా, వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఒకటి. రెండోది, అది పొందడానికి కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది, కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది రాసుకోమ్మా, ఇదమ్మా నోట్ చేసుకోవాల్సింది. కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓకేనా? ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంచుమించు అంత టైం పడితే, 25 ఏళ్ల టైం పడితే, అన్నేళ్ళు ఓపికతో ఎదురు చూశాడు. అంతేకాదు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి జర్నీ మొదలుపెట్టి యాత్రలో సాగాడా, ఎన్నో ఎదురైనాయి. కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. అవునా? కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. ఇందాక చెప్పాక పాపం అవి కూడా. ఇవన్నీ ఎందుకు? వాగ్దానము పొందు నిమిత్తము. కొన్ని త్యాగం చేయాల్సి వచ్చింది, కొన్ని ఓర్చుకోవాల్సి వచ్చింది, కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ 3 అయిపోయిన తర్వాత చివరికి వాగ్దానం నెరవేరిందా లేదా? అందరు చెప్పాలి. 100% నెరవేరింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలందరూ ఎవరంటే అబ్రహామును సంతతే, విశ్వాసమును బట్టి. తెలుసా? మాట ఇస్తే తప్పడు. ఎవరో? మన దేవుడు. దాన్ని పొందుకోవడానికి 1 నిరీక్షించాల్సి వచ్చింది, 2 కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, కొన్ని ప్రతికూలతలు, 3 విషయాలు. నంబర్ 1 రాసుకోండి. దేవుడు అనుగ్రహించేంత వరకు నిరీక్షించుట 1. రెండవది, దాన్ని పొందడానికి అవసరమైతే కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చుట 2. మూడవది, కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొన్ని శోధనలు కూడా ఎదుర్కొనవలసి వచ్చుట 3. ఈ 3 ఆయన కలిగి ఉండి ఆ వాగ్దానాన్ని లేదా ఆ ఒట్టుని, ఆ ప్రామిస్ని సాధించుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం. ఆ విశ్వాసం అనేది ఒక్కటి పట్టుకున్నాడు. విశ్వాసం ఉంది కాబట్టి నిరీక్షించగలిగాడు. విశ్వాసం ఉంది కాబట్టి ప్రతికూలతలను తట్టుకోగలిగాడు. విశ్వాసం ఉంది కాబట్టి త్యాగానికి కూడా సిద్ధపడగలిగాడు. ఇప్పుడు నీ సంతానం వల్ల భూలోకంలో నీ యందు అందరూ ఆశీర్వదించబడతారని చెప్పాడుగా ప్రామిస్లో. మరి ఇచ్చింది ఒకడిని, ఆ ఒకడిని బలి చేయమంటాడేంది? అంటే ఇందులో ఏదో తిరకాసు ఉంది, అందుకే వెనకాళ్ళ. అసలు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంది? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. గొప్ప జనముగా చేస్తానని లేక ఒక్కడిని ఇచ్చాడు. ఈ ఒక్కడిని వేసేయమంటాడు, మీద బలి ఇమ్మంటాడు. మరి ఈ ఉన్నవాడిని లేపేస్తే నెక్స్ట్ ఏంటి? 2 ముసలాళ్ళం అయిపోయాం. అంటే ఇందులో ఏదో
ఉంది. అంటే నీ త్యాగాలు కూడా అనవసరంగా చేపీడు దేవుడు. నీ చేత కొన్ని త్యాగాలు చేపిస్తాడు. ఆ త్యాగాలు కూడా అనవసరంగా జరగనీయుడు. ప్లాన్ ఉంటుంది. కొన్ని త్యాగాలు చేయమంటాడు. ఆ త్యాగాల వెనక కూడా నీ వాగ్దానం యొక్క నెరవేర్పు దాచబడి ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. టైం అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. ఏమండి? దేవునికి స్తోత్రం. చూస్తారని ఏమండి? ప్రార్థన చేసుకుందాం. ఇంకా టైం అయిపోయిందా? మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయి ఉంటుంది. పండి తినిపండి ఇక. త్యాగాన్ని చేయగలిగాడు, పరిస్థితులను ఎదుర్కోగలిగాడు, దేవుడు అనుగ్రహించేంత వరకు సుదీర్ఘకాలం నిరీక్షించగలిగాడు. దేన్ని బట్టి తెలుసా? కేవలం విశ్వాసం. యోసేపు అయితే ఏకంగా దర్శనాలు చూశాడు 2 సార్లు కలలో. నీకు కూడా దేవుడు కొన్ని చూపించి ఉండొచ్చు. నెరవేరుతాయి ఖచ్చితంగా. నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి ఖచ్చితంగా. అయితే వాటిని స్వతంత్రించుకోవడానికి నేను చెప్పిన 3 యోసేపు కూడా ఎదుర్కొన్నాడు. అన్నలందరూ కాలు మొక్కినట్టు చూశాడు దర్శనం. పాపం చెప్పాడు వాళ్ళకి, చెప్పి శత్రువు అయ్యాడు. అన్నయ్య కళ వచ్చింది. అన్నయ్య ఏమొచ్చిందిరా? మీరందరూ నా కాలు మొక్కుతున్నట్టు వచ్చింది అన్నయ్య. నాకు తెలిసి తల తన్నుదని ఉంటారు. నా కళ చూపించావు, దర్శనం చూపించావు, మరి ఎప్పుడు నెరవేరింది? 17 ఏళ్ల ప్రాయంలో కనబడితే దాని నెరవేర్పుకు కనీసం 30 ఏళ్ళు దాటాల్సి వచ్చింది. 17-30 మధ్యలో ఎన్ని ఉన్నాయా? 13 ఏళ్ళు ఉండలా? అదయా, అంతేనా? లెక్కలు రావులే, చెప్పండి. అంతేనా? 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరి ఈ మధ్యలో కొన్ని త్యాగాలు, కొన్ని ప్రతికూలతలు, యజమానురాలి భార్య పట్టుకుంది యోసేపుని. యజమానుడికి చెప్పొచ్చు, అయ్యా నేను నిరపరాధిని, అమ్మగారే నన్ను బలవంతం చేశారు, నేను ఎరగనయ్యా అని చెప్పొచ్చు. కానీ త్యాగం ఏంటో తెలుసా? అక్కడ ఆమె నీతిమంతురాలని నమ్ముతున్నాడు నా యజమానుడు. ఆయన భార్య తేడా అని నేను చెబితే ఆయన తట్టుకోలేడు. బానిసగా నన్ను కొనుక్కొచ్చి యజమానిలాగా నన్ను ఇల్లంతా అప్పచెప్పాడు పిచ్చి మహారాజు. నీ భార్య తేడారా అయ్యా అని చెప్పి నేను చెబితే చచ్చిపోతాడు అన్యాయంగా. అనుకుంటే అనుకోనిలే నన్నే తేడా అని, ఆ మచ్చేదో నాకే రాని, నా యజమానుడు బాగుండని. పోనీలేబ్బా. లేకపోతే నోరు తెరిచి చెప్పొచ్చు, అయ్యా కావాలంటే ఆధారం చూడండి, నేను ఆమెను బలాత్కారం చేస్తే ఆమె పారిపోవాలి, ఆమె వస్త్రం నా చేతుల్లో ఉండాలి. కానీ ఇక్కడ పారిపోయింది నేను, నా వస్త్రాన్ని బలాత్కారంగా పట్టుకుంది ఆమె. ఈ చిన్న లాజిక్ ఒక్కసారి చూడండి. నన్ను బలాత్కారం చేయబోయింది ఆమె, నా మీదకి వచ్చింది ఆమె అని చెప్పొచ్చు. కానీ చెప్పినట్టుందా? మౌనం. అరే అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నవారు దుర్మార్గుడా, కన్న బిడ్డలాగా ప్రేమించాను కదరా నిన్ను అంటే మౌనం. త్యాగం. చివరికి అన్నలో తండ్రి అందరూ కలిసి వచ్చారు. వచ్చినప్పుడు కూడా నోరు తెరవలా. ఈ దుర్మార్గులే నన్ను అమ్మింది, ఈ దుర్మార్గులే నన్ను 20 తులాల వెండికి అమ్మారు ఇష్మాయేలీయులకి, వాళ్ళు తెచ్చి నన్ను ఇక్కడ బానిసగా అమ్మారు. ఏం చెప్పాడా? బహుశా యాకోబు అడిగితే ఏమని ఉంటాడు? అంతా అయిపోయింది నాన్న, అది ఎందుకులే, నీ దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఇక్కడికి నడిపించాడు, మన దేవుడే మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ తెచ్చాడు నాన్న. అదంతా అదొక రకంగా జరిగిందిలే, విచిత్రమైన రీతిలో అయిపోయిందిలే నాన్న. అన్నలు ఏమన్నాడు? నేను మిమ్మల్ని పోషించేదను అన్నాడు. మేఘాలలోన మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు, మేఘాలలోన మెరుపుంచినావు,
త్యాగాలయందే మా అనురాగాలోచినావు. సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంటి తావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. త్యాగం. తన తర్వాత ఐగుప్తుని ఏలేటువంటి గొప్పవాడైన తర్వాత కూడా పగ తీర్చుకోలా. పోనీ ఆమె అలా చేయకపోతే నేను ఇలా వచ్చేవాడిని కాదు, అంత నా మంచికెళ్ళే. ఇప్పుడు చెప్పండి, అంత ఈజీగా దొరికిందా వాగ్దానం యొక్క నెరవేర్పుమా? అందరు చెప్పండి, నాన్న ఆకలిన వాళ్ళు వెళ్ళిపోండి, నాన్న తినిపోండి. ఆకలిన వాళ్ళు వెళ్ళి తినిపోండి నాన్న, కూర్చోండి. ఆత్మీయ ఆకలి కలిగిన వాళ్ళు వినండి నాన్న. పాప ఆకలి ఉన్న వాళ్ళు వెళ్తారులే, ఆత్మీయ ఆకలి కలిగిన వాళ్ళు వినండి. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అంత తేలిగ్గా జరిగిందా? టైం, త్యాగం, ప్రతికూలతలను ఎదుర్కొనుట. నీకు దేవుడిచ్చినవి కూడా జరుగుతాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే ఆ దమ్ము ఉంటేనే నీకు ప్రమాణం చేస్తాడు ఆయన. అర్థమైందా? నిన్ను ఆ విధంగా నడిపించే దమ్ము ఉంటేనే ప్రమాణం చేస్తాడు ఆయన. ప్రమాణం చేసింది ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు. ఆ సత్తా లేకపోతే నీకు మాట ఇవ్వడం. మాటిచ్చాడు కనుక నువ్వు రాకపోయినా ఈడ్చుకుపోతాడు అవసరమైతే. ఇది ఫినిషింగ్ టచ్. నువ్వు మామూలుగా మాటలు లేదనుకో, నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుంది, నేను మాట ఇచ్చా, నీకు ప్రమాణం చేశా, నాకు ఆ ప్రమాణం వద్దు, ఏమొద్దు, నాకొద్దు, అంతదా, నాకొద్దండి, నాకొద్దు, ప్రమాణం వద్దు, నాకు వాగ్దానాలు నెరవేరిపోద్దు, ఏమొద్దు, నేను పడలే నీ బాధ, నాకొద్దంటే తాడు కట్టి ఏడ్చుకుపోతారా? మాట తప్పను. నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నానో అక్కడే ఉంచాల నిన్ను. నిన్ను తలగా నియమించాలనుకున్నాను, అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను ఉంచాలనుకున్నాను, అనేకులకు దీవెనకరంగా నిన్ను చేయాలనుకున్నాను, అనేకులకు మేలుకరమైన పాత్రగా నిన్ను చేయాలనుకున్నాను. నడు అని నడిపిస్తాడు ఆయన. ఓకేనా? కళ్ళు మూసి తలలు వంచండి. ప్రేమ గల పరిశుద్ధ తండ్రి, మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించు. ఏ మాటలైతే పలికేవన్నీ యేసు నామములో మా బిడ్డల ఎడల నెరవేరునుగాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధాలు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించేందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమందరికి సదా తోడి నిత్యత్వంలో చేరుపర్యంత మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. టైం 1:59 అయింది. ఇంటికి పోండి వందనాలందరికీ. విశ్వాసంతో బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి కృపాక్షేమం కలిగించి ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును, స్వస్థతను, శోధనల మీద విజయమును దయచే. మేము జయించలేని శరీర కార్యములను దేవా మా యందు నివసించి నీవే జయించు, మమ్మల్ని గెలిపించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో వారందరి రిపోర్ట్స్ నా తండ్రి ఆయన చిత్త ప్రకారం మార్చునుగాక, వాగ్దానములు నెరవేర్చునుగాక. తిరుగు ప్రయాణంలో బిడ్డలందరికీ తోడై ఉండండి. నేను వెళ్తున్న మార్గంలో కూడా నాకు మాకు కూడా తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి చేయబోతున్న ఆ పరిచర్య విషయంలో కూడా అన్ని చక్కగా వచ్చేటట్టు చేసి వినువారి హృదయాలు సిద్ధపడినట్లు, ఆదరించబడినట్లు, నెమ్మది పొందినట్లు మీరే క్రియేట్ చేయమని యేసు నామములో ప్రార్థించి
మా జర్నీస్లో కూడా క్షేమాన్ని దయచేయమని, సకాలమున అన్ని సంపూర్తిగా కృప చూపమని, మీటింగ్స్ ఘనముగా జరిగించు. గలిబిలి సృష్టింపజూసే దుష్టాత్మలను యేసునామములో బంధిస్తున్నాం. ఆమేన్. నీ కృపా కాపుదల ప్రసాదించమని యేసయ్య పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లే